హాయ్ ఫ్రెండ్స్, ఇవి నిన్న ఈవినింగ్ స్నాక్స్కి చేసామండి. యాక్చువల్లీ నాకైతే అస్సలు మా చిన్న బాబుకి బాగాలేక చాలా ఏడుస్తున్నాడండి దక్షిత్కి. ఇంకా నాకేం అర్థం కాక పెద్దమ్మాయి వచ్చే టైం అయిపోయింది స్కూల్కి. తనకి ఏంటంటే మార్నింగ్ వెళ్తుంది కాబట్టి ఈవినింగ్ వస్తుందండి 6:30కి. వస్తాను ఏమన్నా స్నాక్స్ ఉండాలి, ఏమన్నా మమ్మీ వేడివేడిగా, అందులో బెంగళూరులో చలి చాలా విపరీతంగా ఉంది కాబట్టి పిల్లలు ఏదన్నా వేడిగా కావాలంటారండి. ఇంకా నాకు ఓపిక లేక అన్నీ ప్రిపేర్ చేసి మా ఫ్రెండ్కి అయితే కాల్ చేశానండి. పాపం తనే వచ్చి ఇవన్నీ ప్రిపేర్ చేసి ఇచ్చిందండి. ఎంతన్నా కానీ ఫ్రెండ్ అనే ఒక ఫ్రెండ్ అయితే ఉండాలండి. నేనైతే అందరితో చాలా బాగుంటాను. అంటే ఇలానే కాదు, వాళ్ళు వచ్చి నాకు హెల్ప్ చేస్తారని, వాళ్ళకు కూడా నేను ఏ ప్రాబ్లం అయినా హెల్ప్ చేసేదానికి రెడీగా ఉంటాను. కానీ ఉంటుంది కదండి, కొన్ని టైంలో మన హెల్త్ బాగుండదు, అంటే మూడ్ అప్సెట్ ఉంటుంది, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే మన ఫ్రెండ్స్ మనకు చాలా హెల్ప్ చేస్తారండి. అందులో నా ఉద్దేశం ఏంటంటే ఫ్రెండ్ అయితే ఉండాలండి. ప్రతి దానికి లైఫ్ కలర్ఫుల్గా ఉండాలంటే కంపల్సరీగా అండి, కలర్ఫుల్గా ఉండాలంటే వైఫ్ చాలా లైఫ్ కలర్ఫుల్గా ఉండాలంటే మనకి ఒక ఫ్రెండ్ అనే వాళ్ళు ఉండాలండి. అప్పుడే మనకి చాలా ఎంజాయ్గా ఉంటుంది. ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కానీ ఏమన్నా కానీ ఏముందండి, ఇవాళ ఉంటే రేపు లేము. అలాంటప్పుడు ఫ్రెండ్స్ ఉంటే ఏమవుతుందంటే చాలా ఎంజాయ్గా ఉంటుంది ఆ లైఫ్. ఎవరికన్నా లేకుంటే ట్రై చేయండి, ఫ్రెండ్స్ ఉంటే ఆ ఎంజాయ్ వేరే. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, ఎంజాయ్ చేయాలన్నా, మనం ఏది షేర్ చేయాలన్నా మన ఫ్రెండ్సే అండి. మిగతా వాళ్ళకి మనం అంత షేర్ చేసుకోలేము. అదే మన ఫ్రెండ్ అయితే మనం అన్నీ షేర్ చేసుకోవచ్చు. నా ఒపీనియన్ అయితే అదే అండి. ఫ్రెండ్స్ ఉండాలి, ఎంజాయ్ చేయాలి. ఇప్పటికీ స్కూల్ ఫ్రెండ్స్లు అంటే, కాలేజ్ ఫ్రెండ్స్లు అంటే, మనం ఎక్కడన్నా ఫ్రెండ్స్లు ఎక్కడన్నా కావచ్చు, ఆఫీస్లో కానీ ఎక్కడికన్నా టూర్స్కి వెళ్ళినప్పుడు కూడా ఈవెన్ ఫ్రెండ్స్ అవుతారు. కానీ కొంతమంది ఏంటంటే తక్కువ టైంలో కూడా మంచి ఫ్రెండ్స్ దొరుకుతారు. కానీ వాళ్ళని ఇప్పుడు నా స్కూల్ ఫ్రెండ్స్ అండి, ఇన్ని సంవత్సరాలు అయింది, 17 years అయింది పెళ్ళయి, అయినా కానీ మా స్కూల్ ఫ్రెండ్స్ ఇప్పటికీ నాకు కాల్ చేస్తుంది. అదేంటంటే ఒక బౌండింగ్ అనమాట. అంత బాగా ఎంజాయ్ చేశాము కాలేజ్ లైఫ్లో, స్కూల్ లైఫ్లో, కాబట్టి వాళ్ళు ఇప్పటికీ ఫోన్ చేస్తారు. అది చాలా ఎంజాయ్ అనిపిస్తుంది. మేము అన్నీ మాట్లాడుకుంటే అన్నీ రివర్స్ బ్యాక్ అయిపోతాయండి. మేము ఏమేమి చేసాము, ఎన్నిసార్లు బంక్ చేసాము, కాలేజ్కి ఎన్నిసార్లు వెళ్ళలేదు, ఎన్నిసార్లు మూవీస్కి వెళ్ళాము, ఎన్నిసార్లు పార్కులు తిరిగాము, ఇవన్నీ గుర్తొచ్చేస్తాయి అనమాట. అందుకు లైఫ్ చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది నాకైతే. అందులో అన్నీ మనము ఎంత కూర్చొని ఆలోచించుకున్నా అవి మటుకు ఆలోచన రాదు. కానీ అండి, ఫ్రెండ్స్ కాల్ చేసింది అనుకో, అవన్నీ ఇద్దరు మాట్లాడుకుంటూ అలా బ్యాక్ వెళ్ళిపోతాం అనమాట. అన్నీ గుర్తొచ్చేస్తాయి అనమాట. అబ్బా సూపర్గా ఎంజాయ్ చేసామా, ఈ రోజులు ఆడున్నాయా, అబ్బబ్బా ఆ రోజులే వేరే. ఫస్ట్ చాలా బాగున్నాయండి.